సస్పెన్స్ థ్రిల్లర్ 6వ భాగం. 5వ భాగంలో పోలీసు డైరీలు సంపాదించలేకపోతాడు దేవకివి. కానీ ప్రభాకర్ అద్భుతమైన ప్లాన్ వేసి ఎలాగైనా డైరీలు సంపాదించమని అతన్ని పంపిస్తాడు. కథ కొనసాగుతుంది. లాయర్ ప్రభాకర్ ఆలోచిస్తున్నాడు. దేవకి గురించిన వివరాలన్నీ సేకరించిన తర్వాత అతని ఆలోచనలు మరోవైపుకు మళ్ళాయి. సుదర్శన్ రావు తను హత్య చేయలేదని ఘంటాపదంగా చెప్తున్నాడు. అతని మాటను ఒప్పుకుంటే దేవకిని హత్య చేయాల్సిన అవసరం ఎవరికుంది? 2 నిమిషాల తర్వాత చటుక్కున ఓ మెరుపులాంటి ఆలోచన ఆయన మనసులో మెదిలింది. దేవకి ఆస్తి అంతా ఆమె వారసులకి చెందుతుంది. ఇప్పటి వరకు సుదర్శన్ రావు తానే వారసుడని, ఆ హక్కులు తనకే ఉన్నాయంటూ వాదించాడు. కానీ ఇప్పుడు సుహాసిని రంగంలోకి వచ్చింది. తన చెల్లెలు చనిపోయినట్లు సుహాసినికి ఎలా తెలిసింది? ఆమె ఒంటరిగా వచ్చారని చెప్పింది. కానీ పోలీసు తెలియజేసిన వివరాలను బట్టి పీటర్ అనే మరో యువకుడు కూడా ఆమెతో ఉన్నాడు. సుహాసిని తనతో నిజం ఎందుకు చెప్పలేదు? ఇంతకీ పీటర్ ఎవరు? ఇండియా రావడానికి వీసా, పాస్పోర్ట్లు ఏ కారణం మీద సంపాదించాడు? వెంటనే ఎస్పీకి ఫోన్ చేశాడు లాయర్ ప్రభాకర్. స్టార్ హోటల్ రూమ్ నంబర్ 333లో అమెరికా నుంచి వచ్చిన ఓ జంట ఉంటున్నారు. వారి మీద మాకేదో అనుమానంగా ఉంది అని ఫోన్ పెట్టేశాడు. ఎస్పీ పూర్తి వివరాలు అడిగేలోపే ఫోన్ కాల్ ఆగిపోయింది. ఫోన్ చేసిన వ్యక్తి ఎవరు? ఎస్పీ ఆలోచించి వెంటనే ఇంటెలిజెన్స్ శాఖకు ఫోన్ చేసి ఆ ఇద్దరి వివరాలు తెలుసుకోమని చెప్పాడు. అప్పటికప్పుడే జీప్లో ఇంటెలిజెన్స్ బృందం బయలుదేరింది. స్టార్ హోటల్ ముందు జీప్ ఆగింది. రిసెప్షన్ కౌంటర్ ముందు రూమ్ నంబర్ 333లో ఉంటున్న వారి వివరాలు కావాలి. రిసెప్షనిస్టు లెడ్జర్ని చూపించాడు. పీటర్, సుహాసిని ఫ్రమ్ న్యూయార్క్. టూరిస్టుల పేరిట రిజర్వ్ అయ్యింది ఆ గది. హైదరాబాద్ వచ్చి 4 రోజులు దాటిపోయింది. ఇంతకాలం హైదరాబాద్లో ఎందుకున్నారు? ఇంటెలిజెన్స్ బృందం ఇన్వెస్టిగేషన్ ప్రారంభించింది. లాయర్ ప్రభాకర్ ఓ కంట గమనిస్తున్నాడు. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ మనుషులు తమ మీద నిఘా వేశారని తెలిసి సుహాసినికి తెలియకుండా ఆమె వద్ద ఉన్న డబ్బు, నగలు తీసుకుని పరారయ్యాడు పీటర్. సుహాసినికి దిక్కుతోచలేదు. పోలీసుల బారి నుండి తప్పించుకుని లాయర్ ప్రభాకర్ని ఆశ్రయించింది సుహాసిని. తన తప్పుని మన్నించి కాపాడమంది. పీటర్ తనని పెళ్లి చేసుకుంటానని తన సర్వస్వం దోచుకున్నాడు. తనని అగాధంలోకి నెట్టివేశాడు. తీరని ద్రోహం చేశాడని భోరున ఏడ్చింది సుహాసిని. ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లో తెలిసిన నిజం సుహాసిని గుండెల్ని బద్దలు చేసింది. పీటర్ ఇంటర్నేషనల్ స్మగ్లర్, హంతకుడు. సుహాసిని మాయమాటలు చెప్పి వల్లో వేసుకున్నాడు. దేవకికి చెందిన ఆస్తిని కాజేయాలని ప్లాన్ చేశాడు. అప్పుడు ప్రభాకర్ సుహాసిని అడిగాడు, ఇప్పటికైనా నిజం చెప్పు. దేవకి చనిపోకముందే మీరిద్దరూ ఈ ఊరొచ్చారు. దేవకి చాలాసార్లు నిన్ను లాడ్జీలో కలిసింది. నువ్వు లేనప్పుడు నీ గదికొచ్చింది దేవకి. అప్పుడు పీటర్ ఆమె మీద అఘాయిత్యం చేశాడు. దేవకి అతన్ని కొట్టి తప్పించుకుంది. పీటర్ అవమానాన్ని సహించలేకపోయాడు. దేవకిని చంపుతానని శపథం చేశాడు. అవునా? అన్నాడు లాయర్ ప్రభాకర్. నిజాన్ని ఒప్పుకుని అతని కాళ్ల మీద పడింది సుహాసిని. ఈ విషయాలన్నీ మీకెలా తెలుసు? ఆశ్చర్యపోతూ అడిగింది. దేవకికి చెందిన డైరీలు ఇప్పుడు నా దగ్గరున్నాయి. మా పోలీస్ అత్యంత చాకచక్యంగా వాటిని సంగ్రహించాడు అన్నాడు లాయర్ ప్రభాకర్. సుహాసిని కుమిలిపోయింది. భోరున ఏడ్చింది. పోలీస్ అక్కడే ఉన్నాడు. భయపడకు, ఇక్కడ నీకు భయం లేదు. నేను చెప్పినట్లు నడుచుకో అన్నాడు పోలీస్. కొద్దిసేపటి తర్వాత తేరుకొని మెల్లగా అడిగింది సుహాసిని. దేవకి డైరీ రాస్తుందని నేను గ్రహించలేకపోయాను. అవి మీ చేతికి ఎలా వచ్చాయి? మా గురువుగారి ప్లాన్ వల్ల సాధించాను. ఆ రాత్రి సుదర్శన్ రావు దగ్గర డబ్బు తీసుకున్న కానిస్టేబుల్స్ ఇద్దరూ సైలెంట్గా సీల్ వేసిన తలుపుల్ని తెరిచి లోనికి ప్రవేశించారు. ఇది ఆ ఫోటో అంటూ ఒక ఫోటోని సుహాసినికి ఇచ్చాడు పోలీస్. దొంగల్లా లోపలికి వెళ్తున్నారు ఆ కానిస్టేబుల్స్ ఇద్దరు. నా చేతిలో కెమెరా ఉంది. అనుక్షణం వారిని గమనిస్తున్న నేను మెల్లగా వారిని ఫాలో అయ్యాను. వాళ్ళు బీరువాలు తెరిచారు, డెస్కులు వెతికారు. ఇవిగో ఫోటోలు అంటూ మరో 4 ఫోటోలు చూపించాడు పోలీసు. రకరకాల ప్రదేశాలలో తీసిన ఫోటోలవి. కానిస్టేబుల్స్ నేరస్తులని నిరూపించే విధంగా ఉన్నాయి. ఆ తర్వాత పొంచి ఉన్న నేను వాళ్ళని స్పృహ కోల్పోయేలా కొట్టి ఆ డైరీలను సొంతం చేసుకుని బుద్ధిమంతుడిలా వచ్చేశాను. ఆ ఇంట్లో దొంగతనం చేసింది పోలీసు కానిస్టేబుల్సే అనడానికి సరైన ఆధారాలున్నాయి మా దగ్గర. తేలికుట్టిన దొంగల్లా కిక్కురుమనకుండా ఉన్నారు ఆ కానిస్టేబుల్స్ ఇద్దరు. డైరీలు చేజారిపోయినందుకు, తన పథకం ఫెయిల్ అయినందుకు సుదర్శన్ రావు విపరీతంగా బాధపడుతున్నాడు అని నవ్వాడు పోలీసు. లాయర్ ప్రభాకర్ ప్లాన్కి విస్తుపోయింది సుహాసిని. అయితే పీటర్ దేవకిని హత్య చేయలేదని వాదించింది.
లోనికొస్తున్న ఆ వ్యక్తిని నివ్వెరపోతూ చూశాడు సుదర్శన్ రావు. విప్పారిన అతని నేత్రాలు క్షణాల మీద అగ్నిగోళాల్లా మారిపోయాయి. ఎందుకొచ్చావు ఇక్కడికి? గద్దించాడు. నా భార్యను తీసుకువెళ్ళడానికి గంభీరంగా అన్నాడు శశాంక. సరిగ్గా అప్పుడే కుంటుతూ మూల్గుతూ శశాంక వెనకనే వచ్చారు సుదర్శన్ రావు మనుషులు. శశాంక లోనికి రాబోతుంటే అడ్డుకున్న వస్తాదులు వాళ్ళు. చావగొట్టి ధైర్యంగా లోపలికొచ్చాడు. దద్దమ్మల్లారా, ఒక్కడిని ఆపలేక తన్నులు తిన్నారా? పొండవతలికి కరిచాడు సుదర్శన్ రావు. ఏడ్పు మొహాలతో వెనక్కిపోయారు వాళ్ళు. నిన్నే ఎందుకొచ్చావు? మళ్ళీ అడిగాడు. ముందే చెప్పాను నా భార్య కోసమని. ఎవరు నీ భార్య? నీ కూతురు స్వాతి. యూ ఫూల్, స్వాతి నా కూతురు కాదు అని గుంబనంగా నవ్వాడు సుదర్శన్ రావు. నీచుడా, నువ్వేమైనా మాట్లాడగలవు, కానీ స్వాతి మాత్రం నా భార్య. నీ కూతురు కానప్పుడు ఇంట్లో ఎందుకు నిర్బంధించావు? ఇప్పుడే పోలీసులకి రిపోర్ట్ చేస్తాను. ఒక అమాయకురాల్ని బంధించావని అన్నాడు శశాంక. పోలీసులు నమ్మరు. ఈ ఇంట్లోకి అడుగుపెట్టే ధైర్యం ఏ పోలీస్ అధికారికి లేదు. అయినా స్వాతి నీ భార్య ఎలా అవుతుంది? ఎప్పుడు పెళ్లి చేసుకున్నావు? ఎక్కడ పెళ్లి చేసుకున్నావు? అది నిరూపించుకో, సవాల్ చేశాడు సుదర్శన్ రావు. కంగు తిన్నాడు శశాంక. అతని పిడికిళ్ళు బిగుసుకున్నాయి. మేడపైన గదిలోంచి ఆ సంభాషణను విన్నది స్వాతి. భర్తను చూడగానే ఉప్పొంగిన ఆనందంతో క్రిందికి రాబోయింది. ఆ సంభాషణను పూర్తిగా వినాలని ఆగిపోయింది. రివ్వున తల్లి గదిలోకి వెళ్ళి, అమ్మా, నేను నీ బిడ్డని కాదా? నాన్నగారు అబద్ధం చెప్తున్నారమ్మా. నువ్వు నా తల్లివి కదూ, నిజం చెప్పమ్మా నిలదీసింది స్వాతి. అనారోగ్యంతో ఉన్న తల్లి స్వాతి ప్రశ్నలకు వెంటనే సమాధానం చెప్పలేకపోయింది. మనసులో తీరని వ్యధ. చెప్పమ్మా, నాకు నిజం కావాలి. అక్కడ నా భర్త సమాధానం కోసం ఎదురు చూస్తున్నారు. నాన్నగారు చెప్పింది నిజమే స్వాతి, నువ్వు మా బిడ్డవి కాదు. పసితనంలోనే నిన్ను నా దగ్గరికి తీసుకొచ్చాడు మీ నాన్న. పిల్లలు లేని కారణాన అబ్బురంగా పెంచుకున్నాను నిన్ను. అగ్నిపర్వతం బద్దలైంది స్వాతి గుండెల్లో. చరాఘాతం వంటి నిజం ఆమె హృదయాన్ని లోతైన గాయం చేసింది. నిజాన్ని తట్టుకోలేకపోయింది స్వాతి. ఆమె ఒళ్లంతా చెమటలు పట్టాయి. అధరాలు కంపించసాగాయి. తనని ఏదో క్షుద్రశక్తి గొంతు నులిమేసినట్టు భావన. ఎవరో వెక్కిరిస్తున్నారు, ఇంకెవరో హేళన చేస్తున్నారు. అయితే నన్ను కన్నవాళ్ళెవరు? ట్రాన్స్లోంచి తేరుకుంటున్నట్టు అడిగింది. నాకు తెలియదు. ఎంత అడిగినా మీ నాన్నగారు చెప్పలేదు. అయితే నా అనుమానం నువ్వు పృథ్వీరాజ్ వాసంతిలకు పుట్టిన బిడ్డవని నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఎందుకంటే నీలో పృథ్వీరాజ్ గారి పోలికలున్నాయి. ఎవరైనా నన్ను కన్నవాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళెప్పుడో చనిపోయారు. అంతకంటే నీ గురించి ఎక్కువగా ఊహించలేను అన్నది తల్లి. మొదలు నరికిన చెట్టులా కూలిపోయి విలపించసాగింది స్వాతి. మిస్టర్ సుదర్శన్ రావు, నిరూపిస్తాను. స్వాతి నీ కూతురు కాకపోయినా నా భార్య అని నిరూపిస్తాను. నువ్వు దుర్మార్గుడివని, హంతకుడివని నిరూపిస్తాను. ఇట్ ఈజ్ మై ఛాలెంజ్ అంటూ బయటికి అడుగులు వేశాడు శశాంక. ఆగు, ఎక్కడికి వెళ్తావు? ఇంకో అడుగు ముందుకు వేస్తే ఈ పిస్టల్ పేలుతుంది, నీ గుండె పగిలిపోతుంది. సుదర్శన్ రావు గొంతు కఠినంగా పలికింది. గుమ్మం దాటబోతూ ఆగిపోయాడు శశాంక. వెనక్కి తిరిగి చూశాడు. సుదర్శన్ రావు చేతిలో పిస్టల్ ఉంది. అది సెల్ఫ్ లోడింగ్ పిస్టల్ కనుక మొదటి రౌండ్ నుంచి తప్పించుకోగలిగితే చాలు. శశాంక మనసులో ఆలోచన. సుదర్శన్ రావు పిస్టల్ని శశాంకకి గురిపెట్టి నెమ్మదిగా ఫోన్ దగ్గరికి వెళ్ళాడు. శశాంకని గమనిస్తూనే ఒక నంబర్కి డయల్ చేశాడు. హలో, పోలీస్ స్టేషన్. జైలు నుంచి తప్పించుకున్న శశాంక అనే నేరస్తుడు మా ఇంట్లో దోచుకోవడానికి వచ్చి పట్టుబడిపోయాడు. త్వరగా రండి అన్నాడు సుదర్శన్ రావు. బోనులో చిక్కిన పులిలా ఉండిపోయాడు శశాంక, గుట్కలు మింగుతూ. సుదర్శన్ రావు చేతిలోని పిస్టల్ వంక చూస్తున్నాడు. తప్పించుకోవాలి తను, లేకపోతే సుదర్శన్ రావుని నేరస్తుడిగా నిరూపించగలిగే ఒకే ఒక్క అవకాశం చేజారిపోతుంది. అనిత ఏ క్షణంలోనైనా చనిపోవచ్చు. ఆ ఆలోచనతో మొండిగా కదలబోయాడు శశాంక. స్టాప్ దేర్. అడుగు కదిల్చావా నిర్దాక్షిణ్యంగా కాల్చిపారేస్తాను. ఇంకో 2 నిమిషాల్లో పోలీసులు వస్తారు. ఇక నీకు శాశ్వతంగా జైలు జీవితమే హేళనాస్వరంతో అని పెద్ద పెట్టున నవ్వాడు సుదర్శన్ రావు. సరిగ్గా అదే సమయంలో స్వాతి రూపంలో న్యాయదేవత శశాంకకి సాయపడింది. సూటిగా ఫ్లవర్ వేజ్ని బాల్కనీలోంచి గురి చూసి విసిరింది స్వాతి. అది సుదర్శన్ రావు చేతిలోని పిస్టల్ని ఎగరగొట్టింది. వెంటనే మరో ఫ్లవర్ వాజ్ అతని తలకు ఢీకొంది. ఏవండి, పారిపోండి, పోలీసులు వచ్చేస్తున్నారు అని అరిచింది స్వాతి. క్షణం పాటు సూటిగా భార్య కళ్ళలోకి చూశాడు శశాంక. ఇద్దరి కళ్ళల్లోనూ నీటి పొరలు. పోలీసు కార్లు వస్తున్న అలికిడి వీధిలోంచి వినపడింది. తొందరపడండి ప్లీజ్, నా కోసం అర్థిస్తున్నట్లుగా అన్నది స్వాతి.
ఆలస్యం చెయ్యలేదు శశాంక. రివ్వున బిల్డింగ్ వెనక వైపుకు పరిగెత్తి పూల మొక్కల చాటుగా వెళ్ళి ప్రహరీ గోడ దూకి అదృశ్యమయ్యాడు. పోలీసులు ఆ విధంగా జరుగుతుందని ఊహించలేదు. ఎస్ఐ లోనికి వెళ్లేసరికి తల నుంచి రక్తం కారుతున్న సుదర్శనరావు కనిపించాడు. బాల్కనీలో స్వాతి, దూరంగా పిస్టల్. పరిస్థితి ఏమై ఉంటుందో ఎస్ఐకి అర్థమైంది. శశాంకని పట్టుకోవడానికి వెంటపడ్డారు. మళ్ళీ జాగ్రత్తగా వినండి, ఇంకో 2 రోజుల్లో కోర్టు వాయిదా. దేవికి హత్య కేసుకి సంబంధించిన జడ్జిమెంట్ మనకి అనుకూలంగా జరగవచ్చు, లేదా మరో రకంగా కూడా జరగవచ్చు. అదే జరిగితే మనమంతా జైల్లో ఉండవలసి వస్తుంది. ఈలోపు మనం చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. లాయర్ ప్రభాకర్ దగ్గర ఉన్న నెగటివ్లు సంపాదించాలి. శశాంక ప్రాణాలు తీయాలి. ఎందుకంటే నన్ను హంతకుడిగా నిరూపించే సాక్ష్యాలు తన వద్ద ఉన్నాయంటూ విర్రవీగుతున్నాడు. ఆ సాక్ష్యాలు ఏమిటో, ఎలా నిరూపిస్తాడో తెలుసుకోవాలి. మరో విషయం ఏమిటంటే సుహాసిని తీసుకొచ్చి నా కళ్ళ ముందు పడేయండి అన్నాడు సుదర్శనరావు. యమకింకరుల్లాంటి వస్తాదులు 10 మంది సిద్ధంగా ఉన్నారక్కడ. సుదర్శనరావుకి నమ్మిన బంట్లు వాళ్ళు. సుదర్శనరావు ఆజ్ఞను పాటించి ఏ పని చేయడానికైనా వెనుకాడరు. చేయవలసిన పనులు వివరించిన వెంటనే అక్కడి నుండి కార్యసాధకులై వెళ్ళిపోయారు వాళ్ళు. సుదర్శనరావు మేడగదిలోకి వెళ్ళాడు. స్వాతి తల్లి మంచం పక్కనే కూర్చుని విలిపిస్తోంది. పెంచిన మమకారంతో ఇంతవరకు ప్రాణాలతో వదిలాను నిన్ను, కానీ నా ప్రాణాలు తీయడానికి సిద్ధపడ్డావు నువ్వు. నాకు దయాదాక్షిణ్యాలు లేవు, కానీ నీ మీద ఎందుకో జాలి. బహుశా చిన్నతనం నుంచి నిన్ను పెంచిన పాశం నా ఆలోచనలకు బంధం వేస్తుందేమో. నా తర్వాత ఈ ఆస్తికి వారసులు ఎవరూ లేరు. ఇప్పటికైనా నా మాట విని ఇక్కడే ఉండిపో. పుట్టిన నీ బిడ్డని ఏ అనాథాశ్రమానికో ఇచ్చేద్దాం. నిన్ను అమెరికా పంపించి మరో పెళ్లి చేస్తాను. ఈ ఆస్తి అంతటినీ అనుభవించు అన్నాడు సుదర్శనరావు. పిడికిళ్ళు బిగించి పళ్ళు పటపటలాడిస్తూ తీక్షణమైన చూపులతో ముందుకొచ్చింది స్వాతి. పెంచిన మమకారంతోనే నిన్ను ఇంకా నాన్న అని పిలవగలుగుతున్నాను. నేను చెప్తున్నాను, ఇప్పటికైనా నీ మనసు మార్చుకో. మంచి దారిన నడు, అప్పుడు నీ మాట వింటాను అన్నది స్వాతి. స్టూపిడ్, నీకిప్పుడు తెలిసిరాదు. కటిక దారిద్ర్యాన్ని అనుభవించినప్పుడు కానీ ఈ డబ్బు విలువ తెలియదు. శశాంక నిన్నేదో ఉద్ధరిస్తాడని ఆశపడుతున్నావేమో. నెవర్. అతను హంతకుడు. పోలీసులు ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేస్తారు, నేరాన్ని రుజువు చేస్తారు. అప్పుడు అతని మెడకు ఉరితాడు, నీ తలకి తెల్లటి ముసుగు. వెళ్ళు, ఈ ఇంట్లోంచి వెంటనే వెళ్ళిపో. నీ ముఖం నాకు చూపించకు. నీ మనసు మారి నీ బ్రతుకుని బంగారు బాటగా మలచాలని నా ప్రయత్నం. నీ ఇష్టం వచ్చినట్టు బ్రతుకు, పో. అక్కడి నుంచి కసిరాడు సుదర్శనరావు. మంచంలో ఉన్న తల్లి నోరు తెరిచి చూస్తూ ఉండిపోయింది. నన్ను క్షమించమ్మా, ఈ పరిస్థితిలో నిన్ను వదిలి వెళ్తున్నాను. నా భర్తని కాపాడుకోవడానికి వెళ్ళక తప్పడం లేదు అంటూ కంటనీరు పెట్టుకొని మెట్లు దిగి చకచకా బయటకొచ్చేసింది స్వాతి. భీముడు స్వాతిని వెంటాడాడు. మెల్లగా ఒక దృఢకాయనితో అన్నాడు సుదర్శనరావు. జీసాబ్ అంటూ ఒక మోటార్ సైకిల్ మీద ఆటోలో వెళ్తున్న స్వాతిని అనుసరించసాగాడు ఆ వస్తాదు. శశాంక, ఇప్పుడు ఎక్కడికి పోతావు అనుకున్నాడు సుదర్శనరావు. స్వాతి తిన్నగా తన ఇంటికి వెళ్ళింది. సుందరం గారు, హైమవతి గాబరాగా బయటకొచ్చి, ఏమ్మా మీ అమ్మగారికి ఎలా ఉంది అని అడిగారు. క్షేమంగానే ఉందా ఆంటీ? ఆయన ఏమైనా వచ్చారా అడిగింది ఇంటి తాళం తీస్తూ. ముందు లోపలికి పదా అంటూ ఆ భార్యాభర్తలిద్దరూ స్వాతి వెనకే లోపలికి వెళ్లారు. శశాంక కోసం పోలీసులు గంటకి వస్తున్నారు. ఈ చుట్టుపక్కలే మారువేషాల్లో ఉండి ఉంటారని మా అనుమానం అన్నారు సుందరం గారు. శశాంకని ఎక్కడ కలుసుకోవాలో తెలియకుండా ఉంది స్వాతికి. అయితే ఏదో ఒక సమయంలో అతను ఇక్కడికే రావచ్చన్న గట్టి నమ్మకం ఏర్పడింది ఆమెకు. కానీ ఇంతలో అనుకోని ఉపద్రవం ఒకటి జరిగింది. బిలబిలమంటూ పోలీసులు ఆ ఇంట్లోకి ప్రవేశించారు. ఇల్లంతా గాలించారు శశాంక కోసం. శశాంక ఎక్కడున్నాడు? ఎస్ఐ ఎరుపెక్కిన కళ్ళతో కసిగా అడిగాడు. తెలియదని తప్పించుకోలేవు. నిజం చెప్పేస్తే బ్రతికిపోతావు. లాఠీని ఆమె కడుపు మీద ఆనిస్తూ అన్నాడు. ఉలిక్కి పడింది స్వాతి. రోమాలు నిక్కబొడిచాయి. ఎస్ఐ చర్యకు లోనికి రాబోతున్న హైమవతిని, సుందరంని బయటికి నెట్టేశారు. నిజంగా తెలియదు. నీ నోటి నుంచి ఆ సమాధానమే వస్తుందని మాకు తెలుసు. నీ చేత నిజం చెప్పిస్తాం అంటూ చేయి పుచ్చుకొని నిర్దాక్షిణ్యంగా బయటికి తోశాడు ఎస్ఐ. తలుపు మొహానికి తగిలి బోర్లా పడిపోయింది స్వాతి. నుదురు చిట్లి రక్తం సన్నగా ధార కట్టింది. కానిస్టేబుల్స్ అంతా విస్తుపోయారు ఎస్ఐ చర్యకి. స్వాతిని వ్యాన్లో ఎక్కించుకొని తీసుకుపోవడం చూసి దూరం నుంచి చూసిన మోటార్ బైక్ మీద ఉన్న భీముడు వెంబడించాడు.
ఆ విషయాన్ని వెంటనే సుదర్శన్ రావుకి ఫోన్ ద్వారా చెప్పాడు. అయితే తను అనుకున్న దానికి వ్యతిరేకంగా జరగడంతో జుట్టు పీక్కున్నాడు సుదర్శన్ రావు. స్వాతి ద్వారా శశాంకని పట్టుకోవాలన్న అతని ప్లాన్ తారుమారైంది. వెంటనే పోలీస్ స్టేషన్కి పరిగెత్తాడు. స్వాతిని కాపాడటానికి కాదు. స్వాతిని పోలీసులు తీసుకెళ్లారని తెలిసి ఉద్రేకంతో ఊగిపోయాడు శశాంక. పోలీసుల హెచ్చరిక కూడా అతనికి తెలిసింది. అతను లొంగిపోతే స్వాతిని వదిలేస్తారు. ఇరకాటంలో పడ్డాడు శశాంక. ఒక పక్క గర్భవతి అయిన భార్య, మరోపక్క చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న అనిత. ఇద్దరూ తన జీవితానికి ఎంతో ముఖ్యం. అనితని లాయర్ వద్దకు తీసుకువెళ్ళాలి. రేపు సుదర్శన్ రావు కోర్టుకి హాజరయ్యేలోపు పూర్తి సాక్షులను కోర్టుకి హాజరుపరచాలి. అప్పుడు కానీ తను నిర్దోషి అన్నది పోలీసులకి కోర్టుకి తెలియదు. కానీ అనిత ఏ క్షణంలోనైనా పోవచ్చు. శశాంక మనసు ఎన్నో రకాలుగా ఆలోచిస్తోంది. తిన్నగా హాస్పిటల్కి వెళ్ళాడు. బెడ్ మీద అచేతనంగా పడి ఉన్న అనితని చూసేసరికి భయం పట్టుకుంది. రోజు రోజుకి క్షీణించిపోయి బొమ్మికల బొమ్మలా తయారైంది. ఆమె దగ్గరగా కూర్చున్నాడు. అనిత గారు ఎలా ఉంది అడగలేక అడిగాడు. భారంగా నవ్వింది. ఆమె కళ్ళల్లో జీవకళ లేదు. అంతలో డాక్టర్ అక్కడికి వచ్చి శశాంకని అవతలకు తీసుకెళ్లాడు. అనిత కనురెప్పలు దించుకుంది. ఆమెకు తెలుసు శశాంకకి డాక్టర్ ఏం చెప్పబోతున్నాడో. మిస్టర్ శశాంక, మానవతా దృష్టితో మీరు చేసిన పని మంచిదే కావచ్చు, కానీ ఆమె ఎక్కువ కాలం బతకదు. మీరు చెప్పిన దాన్ని బట్టి చేయవలసిన పనులు త్వరగా చేసుకుంటే ఉపయోగం అన్నాడు డాక్టర్. శశాంకకి పరిస్థితి పూర్తిగా అర్థమైంది. తనని పోలీసులు కానీ తెలిసిన వాళ్ళు కానీ చూడకుండా ఎంతో జాగ్రత్త పడుతున్నాడు. ఓకే డాక్టర్, ఆమెను నాతో తీసుకెళ్ళొచ్చా సంశయించాడు డాక్టర్. కేర్ఫుల్గా తీసుకెళ్ళాలి. గాజు బొమ్మ లాంటిది ఆమె. బీ కేర్ఫుల్ అన్నాడు. అనిత దగ్గరికి వచ్చాడు. సుదర్శన్ రావు మీద పగ తీర్చుకునే అవకాశం వచ్చింది. మీరు నాకు సహకరించాలి అన్నాడు మెల్లగా. కళ్ళతోనే సమాధానం చెప్పింది. తను దేనికైనా సిద్ధంగా ఉన్నట్లు. అప్పటికప్పుడే జోగారావు అరేంజ్ చేసిన ట్యాక్సీలో లాయర్ ప్రభాకర్ ఇంటికి తీసుకెళ్లాడు శశాంక. అక్కడికి వెళ్ళేసరికి ఊహించిన దృశ్యం ఒకటి అతని కంటపడింది. లాయర్ ప్రభాకర్ ఇంటి తలుపులన్నీ తెరిచి ఉన్నాయి. వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. చేతికి అందినవన్నీ ఎవరో ధ్వంసం చేశారు. ఒకచోట వంట మనిషి, నౌకరు కట్టివేయబడి ఉన్నారు. శశాంకకి జరిగిందేదో అర్థమైంది. నౌకర్లని కట్లు ఊడదీసి జరిగిందేమిటి అని అడిగారు. ఎవరో రౌడీలు ఇంటి మీద పడి ఇల్లంతా పాడు చేశారు, మమ్మల్ని కొట్టారు, అయ్యగారి పుస్తకాలు బట్టలు తగులబెట్టారు అని చెప్పారు. ప్రభాకర్ గారు ఎక్కడికి వెళ్ళారో తెలుసా అంటుండగానే లాయర్ ప్రభాకర్ పోలీస్తో లోపలికొస్తూ అక్కడ పరిస్థితికి నివ్వెరపోయాడు. అప్పటికప్పుడే అనిపించింది సుదర్శన్ రావే ఈ దుర్మార్గానికి పాల్పడిందని. బాస్టర్డ్ ఎంత పనిచేశాడు, వాడిని వదలకూడదు. పోలీస్ ఉద్రేకుడయ్యాడు. అప్పుడు శశాంకని చూశాడు ప్రభాకర్. నా పేరు శశాంక, ఐసి, రండి మీకోసమే గాలిస్తున్నాను అంటూ తన గదిలోకి తీసుకెళ్లాడు. నౌకర్లు ఇల్లుని సర్దడంలో మునిగిపోయారు. ముఖ్యమైన విషయం, సుదర్శన్ రావుని నేరస్తుడిగా నిరూపించేందుకు తగిన సాక్ష్యం నా దగ్గర ఉంది. దేవకిని నేను చంపలేదు అన్నాడు శశాంక. దోషులెవరో నిర్దోషులెవరో నాకు తెలుసు. మీ దగ్గరున్న సాక్ష్యం ఏమిటి అడిగాడు. ఇప్పుడే వస్తానంటూ ట్యాక్సీ వద్దకు వెళ్ళి అనితను భుజం మీద వేసుకుని లోనికి తీసుకొచ్చాడు. అప్పటికప్పుడే ఆమెకు ఓ గదిని అరేంజ్ చేశాడు లాయర్ ప్రభాకర్. అనితను గుర్తించాడు. పృథ్వీరాజు కుటుంబం నాశనం కావడానికి ఓ విధంగా ఆమె కారణమని అతనికి తెలుసు. ఆమె కూడా కొన్నాళ్ల క్రిందట చూసిన ప్రభాకర్ని క్రమేణా గుర్తించి అతని పాదాల మీద పడింది. మృత్యువును చేరబోతోంది కనుక ఆమె మీద ఏ విధమైన కక్ష ఉంచకూడదు అనుకున్నాడు లాయర్ ప్రభాకర్. మీరు ఎంతో ఉత్తములు. ఈ స్థితిలో ఉన్న నన్ను ఆదరిస్తున్నారంటే సంస్కారం మూర్తిభవించిన మనుషులని గ్రహించాను. మీరు క్షమించలేని తప్పు చేశాను. ఆనాడు సుదర్శన్ రావు మాటల్లో పడి అన్నది అనిత. దగ్గుతెర, రక్తపు మడుగు. దగ్గుతెర ఆమెని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. అయినా శక్తిని కూడదీసుకుని తను చెప్పాలనుకున్నదంతా ప్రభాకర్తో చెప్పడానికి సిద్ధంగా ఉంది. ఎన్నో ఏళ్ల తర్వాత కనిపించిన ఓ మంచి వ్యక్తి లాయర్ ప్రభాకర్. అతను ఎటువంటి వాడో ఆమెకు తెలుసు. అతని జీవితం ఎందుకలా అయిందో కూడా ఆమెకు తెలుసు. లాయర్ గారు, నేను ఏ క్షణంలోనైనా చనిపోవచ్చు. మీకు చేసిన ద్రోహాన్ని చెప్పనీయండి. చావబోతున్న నన్ను పాప విముక్తురాలిని చెయ్యండి. దుర్మార్గుడైన ఆ సుదర్శన్ రావుని దోషిగా, హంతకుడిగా నిరూపించేందుకు కొన ఊపిరితో బ్రతుకుతున్నాను నేను అన్నది. ప్రభాకర్ని చూసిన ఆనందంలో ఆమెకు నూతన శక్తి వచ్చినట్లు అనిపించింది.
ఓ టేప్ రికార్డర్తో పాటు పెన్ను, వైట్ పేపర్స్ని కూడా తీసుకొచ్చి అనిత ముందు పెట్టాడు ప్రభాకర్. దగ్గుతెర వచ్చింది మళ్ళీ. సిద్ధంగా ఉన్న క్యాప్సిల్ ఒకటి ఆమె నోట్లో వేశాడు శశాంక. ఆ మందుల వల్ల ఆమె జబ్బు నయం కాదు, కానీ మృత్యుకాలాన్ని పొడిగిస్తుంది. ఆయుష్ని కనీసం గంటల తేడాలో పెంచుతుంది. ఖరీదైన ఆ మందుల వల్లే ఇంకా బ్రతికి ఉంది అనిత. ప్లీజ్, మీరేం చెప్పదలుచుకున్నారో అంతా ఓపిక చేసుకుని ఈ కాగితాల మీద రాయండి అన్నాడు లాయర్ ప్రభాకర్. ఆమెను లేపి తలగడదిండ్లు ఆమె నడుం కింద పెట్టి కూర్చోబెట్టారు. నెమ్మదిగా రాయడం ప్రారంభించింది అనిత. పోలీస్ ఆమెను ఫోటోలు తీయసాగాడు. అయ్యగారు, సుహాసినమ్మగారు కనిపించడం లేదు. నౌకరు సింహాచలం పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పాడు. కొరడాతో కొట్టినట్లు ఉలిక్కిపడ్డాడు ప్రభాకర్. చలించలేదతను. ఆమె గదిలో చూశాడు. అక్కడక్కడ రక్తపు మరకలు కనిపించాయి. పోలీస్, ఇది కూడా ఆ సుదర్శన్ రావు పనే. సుహాసిని తీసుకొచ్చే బాధ్యత నీదే. వెళ్ళు. నా లైసెన్స్ రివాల్వర్ని కూడా తీసుకెళ్ళు. ప్రమాద స్థితిలో ఉపయోగపడుతుంది అన్నాడు. ఓకే సార్ అంటూ అన్నింటికీ సిద్ధంగా తయారై వెళ్ళాడు పోలీస్. మిస్టర్ శశాంక, రేపు మనం కోర్టుకి హాజరు కావాలి. ఈరోజే మీరు పోలీసులకి లొంగిపోండి. జైల్లో ఉన్న స్వాతిని నేను తీసుకొస్తాను. న్యాయం మన వైపుంది. దేవకిని హత్య చేసిన దుర్మార్గుల్ని ఉరికమ్మం ఎక్కిస్తాను అన్నాడు లాయర్ ప్రభాకర్. పోలీసులకు లొంగిపోవడం అనే మాట ఇబ్బందిగా అనిపించింది శశాంకకి. అయినా లాయర్ ప్రభాకర్ గురించి పూర్తిగా తెలిసినవాడు కావడం వల్ల ఆయన చెప్పింది చేయటానికి రెడీ అయ్యాడు. భయపడకండి శశాంక, మీరిప్పుడు పోలీసులకు లొంగిపోతేనే మనం విజయం సాధించగలం. సుదర్శన్ రావు ఎంత పనైనా చేయగలడు. మనం త్వరపడాలి అన్నాడు. ఓకే మిస్టర్ ప్రభాకర్, అన్ని బాధ్యతలు మీకు అప్పగించి వెళ్తున్నాను అని అనిత వద్దకు వెళ్ళాడు. మళ్ళీ మనం కలుసుకుంటామో లేదో, నేను జైలుకు వెళ్తున్నాను అన్నాడు. జైలుకా? అనిత ఆశ్చర్యపోతూ అడిగింది. సుదర్శన్ రావు గురించి తనకు తెలిసిన వివరాలన్నీ కాగితం మీద రాస్తోంది. అవును, చెయ్యని నేరం నా నెత్తి మీద పడింది. మనందరి శత్రువు ఒక్కడే, ఆ సుదర్శన్ రావు. మన జీవితాలతో ఆటలాడుకుంటున్నాడు అన్నాడు. బాస్టర్డ్, పళ్ళు బిగించి అన్నది అనిత. ఆప్తుల్ని వదిలి వెళ్తున్నంత బాధగా ఉంది నాకు. ఏనాటి రుణానుబంధమో మనది. ఈ విధంగా కలుసుకున్నాం, విడిపోతున్నాం అన్నాడు శశాంక. అనిత కళ్ళల్లో నీటి పొరలు ప్రత్యక్షమయ్యాయి. ఇతను తనకేమవుతాడని ఇంత సేవ చేశాడు? చావు బ్రతుకుల్లో ఉన్న తనని రక్షించాలని ఎందుకింత తాపత్రయపడ్డాడు? మానవత్వం అంటే ఇదేనేమో. మనిషై పుట్టిన తను సుదర్శన్ రావు వంటి దుర్మార్గుడి మాటలు విని మానవత్వాన్ని మర్చిపోయి ప్రవర్తించింది. ఇక తను బ్రతకూడదు. ఇప్పటికే ఆలస్యమైంది. ఈ మంచి మనుషుల మధ్య నుంచి తను శాశ్వతంగా త్వరగా దూరమైపోవాలి అనుకుంది. భగవంతుడు మనకి న్యాయం చేస్తే మళ్ళీ మనం క్షేమంగా కలుసుకుందాం. గుడ్ బై అంటూ తిన్నగా పోలీస్ స్టేషన్కి బయలుదేరాడు శశాంక. అయితే అతని ఆలోచనని సాగనివ్వలేదు సుదర్శన్ రావు ప్రయోగించిన దుష్టశక్తులు. దారి కాచి అతన్ని అటకాయించారు. వారిని ఎదిరించి తప్పించుకోవడానికి విశ్వ ప్రయత్నం చేశాడు. సామాన్యమైన మనిషి అతను. మారణాయుధాలు ధరించిన యమకింకరుల్లాంటి సుదర్శన్ రావు మనుషుల్ని ఎదిరించలేకపోయాడు. ఫలితంగా చావు బ్రతుకుల మధ్య కొన ఊపిరితో నడి రోడ్డు మీద పడిపోయాడు. అతని ట్యాక్సీ ధ్వంసమైంది. శశాంక చనిపోయాడు అనుకుని అతన్ని వదిలి వెళ్ళారు. ఆ దృశ్యాన్ని చూసిన ట్యాక్సీ డ్రైవర్లు అప్పటికప్పుడే సంఘటిత శక్తితో ముందుకొచ్చారు. శశాంకని హాస్పిటల్లో చేర్పించారు. పోలీసులు రంగంలోకి దిగారు. కోర్టులో దేవకి హత్య కేసు జడ్జిమెంట్కి ముందు ముఖ్యమైన సాక్ష్యాలు పరిశీలిస్తున్నాడు న్యాయాధిపతి. ఆ క్రితం రోజు లాయర్ స్వయంగా న్యాయాధిపతిని కలిశాడు. కొన్ని గంటల పాటు తను చెప్పదలుచుకున్న విషయాలన్నీ చెప్పాడు. దేవకి డైరీలను మాత్రం అవసరానుకూలంగా తన వద్దే ఉంచుకున్నాడు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ సుదర్శన్ రావుకి న్యాయం జరగాలని తెగ వాదిస్తున్నాడు. సుదర్శన్ రావు ప్రజానాయకుడు, నిజాయితీ గల పెద్ద మనిషి. ప్రజల్లో మంచి పేరుంది. అటువంటి పెద్ద మనిషిని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఆయన పరువు ప్రతిష్టల్ని దిగజార్చడానికి ప్రయత్నిస్తున్నారు. ఆయన్నెందుకు బ్లాక్మెయిల్ చేయాలి? న్యాయాధిపతి ప్రశ్న. ఈ నగరంలో డబ్బున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎవరి జోలికి వెళ్లకుండా నా క్లయింట్ సుదర్శన్ రావునే బ్లాక్మెయిల్ చేస్తుండటానికి ముఖ్య కారణం ఉంది. సుదర్శన్ రావుకి ఏకైక కూతురు స్వాతి. ఇంకేదో అనబోయేంతలో లాయర్ ప్రభాకర్ అడ్డుకున్నాడు. అబ్జెక్షన్, పీపీ గారికి నిజం తెలియక మాట్లాడుతున్నారు. స్వాతి ఆయన కన్న కూతురు కాదు అన్నాడు. కోర్టులో కలకలం. గ్యాలరీలో సుదర్శన్ రావు అభిమానులు, అనుచరులు మొహాలు చూసుకున్నారు, గుసగులాడుకున్నారు. నో, ఆయన కూతురే స్వాతి. డిఫెన్స్ లాయర్ కేసుని తప్పుదోవ పట్టిస్తున్నారు అరిచాడు పీపీ.
లాయర్ ప్రభాకర్ నవ్వాడు మెల్లగా. యువర్ ఆనర్, కేసుని తప్పుదోవ పట్టించాల్సిన అవసరం నాకు లేదు. చనిపోయిన దేవకి సుదర్శన్ రావు కూతురిగా ఇంతకాలం పెరిగిన స్వాతి, అమెరికాలో ఉండి దేవకి వారసురాలుగా కోర్టుకి పిటిషన్ పెట్టుకున్న సుహాసిని ఒక తల్లి బిడ్డలు. 20 సంవత్సరాల క్రితం పృథ్వీరాజ్ అనే ప్రముఖ కాంట్రాక్టర్ ఉండేవాడు. ఆయన భార్య వాసంతి స్వామిద్రోహానికి పాల్పడి ఈ సుదర్శన్ రావు పృథ్వీరాజుని, ఆయన భార్య వాసంతిని హత్య చేశాడు. అందుకు తగిన సాక్ష్యాలు కూడా నా వద్ద ఉన్నాయి. నో యువర్ ఆనర్, ఈ కేసుకు సంబంధం లేని ఏనాడో సమసిపోయిన విషయాలను వెల్లడి చేస్తూ జాప్యం చేసి కేసుని మరోవైపుకి మళ్లిస్తున్నారు డిఫెన్స్ లాయర్. కాదు యువర్ ఆనర్, ఈ కేసుకు ఎంతో ముఖ్యమైన పాయింట్లు, గత చరిత్రను చెప్పడం చాలా అవసరం అని కోర్టు వారికి మనవి చేసుకుంటున్నాను. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. పీపీ ముఖం మాడిపోయింది. థ్యాంక్ యూ యువర్ ఆనర్. స్వాతి సుదర్శన్ రావుకి కన్నబిడ్డ కాదని చెప్పడానికే గతాన్ని వివరించాల్సి వచ్చింది. అయితే స్వాతి సుదర్శన్ రావు వద్ద ఎందుకు పెరిగింది? న్యాయాధిపతి అడిగాడు. సుదర్శన్ రావు పృథ్వీరాజ్ భార్య వాసంతితో అక్రమ సంబంధం పెట్టుకుని వాళ్ళ ఆస్తిపాస్తులనే కాకుండా వాళ్ళ మానమర్యాదల్ని దోచుకున్నాడు. ఆ తర్వాత పృథ్వీరాజు చనిపోయే ముందు తన ఆస్తినంతటినీ వారసులుగా కూతుళ్ళకి వీలునామా రాసి గార్డియన్గా ఉన్నాడాయన. కానీ హఠాత్తుగా పృథ్వీరాజు చనిపోయాడు. ఆ తర్వాత ఆయన భార్య అయిన వాసంతి గార్డియన్ అయింది. సుదర్శన్ రావు చేతిలో కీలుబొమ్మగా మారిపోయిన వాసంతి తన బిడ్డలను దక్కించుకోలేనేమో అనే భయంతో మొదటి 2 అమ్మాయిలను, అంటే సుహాసిని అమెరికాలో ఉన్న తన మేనమామ గారింటికి, దేవకిని తన నమ్మకస్తురాలైన పని మనిషి ఇంటికి పంపేసింది. అప్పటికి స్వాతి 6 నెలల పసిగుడ్డు. వాసంతి దిక్కులేందైంది, అండ లేకుండా పోయింది. ఇకపోతే స్వాతి ఆమె పేరును ఉన్న లక్షల ఆస్తిని సొంతం చేసుకునేందుకు వాసంతిని బెదిరించి స్వాతిని తనతో తీసుకుపోయి ఆ తర్వాత వాసంతిని కూడా చంపేశాడు సుదర్శన్ రావు. 1959వ సంవత్సరంలో ఈ కేసు ఇదే కోర్టుకొచ్చింది. ఆ కేసుని నేనే టేకప్ చేసి మృతులైన పృథ్వీరాజ్ కుటుంబానికి న్యాయం జరిగేలా ప్రయత్నించాను. డబ్బు మదంతో మత్తెక్కిన ఈ సుదర్శన్ రావు ఆ కుటుంబాన్ని మాత్రమే కాకుండా నా కుటుంబాన్ని కూడా సర్వనాశనం చేశాడు. 1959 జనవరి 28, ఏప్రిల్ 30 వరకు రికార్డైన ఈ కేసు వివరాలు పరిశీలిస్తే నిజానిజాలు వెల్లడవుతాయి యువర్ ఆనర్. ట్రాష్, కట్టుకథ, డిఫెన్స్ లాయర్ తెలివిగా తయారు చేసిన కట్టుకథ. పత్రికల్లో అచ్చు వేయించుకుంటే పేరొస్తుందేమో కానీ కోర్టులో మేధావులైన ఇంతమంది పెద్దలు, న్యాయాధికారులు నమ్మడం జరగనిది అంటూ ముందుకొచ్చాడు పీపీ. ఇందులో ఏమాత్రం అబద్ధం లేదు యువర్ ఆనర్. నేను చెప్పిన తారీఖు ఫైల్స్ తెప్పించండి. సుదర్శన్ రావు గత జీవితం బయటపడుతుంది. అంతేకాదు దేవకి ఆస్తిని కాజేయడానికి అందుబాటులో ఉన్న ఆమెను కూడా చంపాడు. ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఇది ఘోరమైన నేరం. అందుకు సాక్ష్యం ఆమె రాసుకున్న డైరీలు. వీటిని పరిశీలించండి యువర్ ఆనర్. మరో విషయం కూడా, ఎవరో ఆకాశరమణ పేరుతో నాకు అందించిన ఈ ఫోటోలను కూడా నిశితంగా పరిశీలించి న్యాయం చేయండి అంటూ ఓ కవర్ని కూడా అందించాడు లాయర్ ప్రభాకర్. ఆ ఫోటోలు నిద్రపోతున్న దేవకిని సుదర్శన్ రావు గొంతు పిసికి చంపబోతున్నప్పుడు తీసినవి. అంతేకాదు యువర్ ఆనర్, సుదర్శన్ రావు గత జీవితం తెలిసిన ఓ మనిషి ద్వారా అత్యంత ఆసక్తికర సాక్ష్యాలను కూడా కోర్టులో ప్రవేశపెట్టబోతున్నాను. ఏమిటా సాక్ష్యాలు? సీరియస్గా అడగలేకడిగాడు సుదర్శన్ రావు. చూస్తావుగా సుదర్శన్ రావు, అనిత నీకు గుర్తుండే ఉంటుంది అన్నాడు లాయర్ ప్రభాకర్. ఈ సాక్ష్యాలను పరిశీలించడానికి కొంత వ్యవధి పడుతుంది కనుక ఎల్లుండికి వాయిదా వేస్తున్నాను అన్నాడు న్యాయాధిపతి. ఈ రోజుతో జడ్జిమెంట్ అయిపోతుంది అనుకున్న సుదర్శన్ రావుకి అనుకోని సంఘటనలు ఎదురవడంతో ఎన్నడూ ఎరగని భయం పుట్టుకొచ్చింది. ఆ భయానికి ముఖ్యమైన కారణం అనిత. ఆవిడ ఇంకా బ్రతికే ఉందా అనుకున్నాడు. కోర్టులోంచి బయటకు వస్తూనే తన మనుషులకు కఠినమైన ఆర్డర్లు జారీ చేశాడు. లాయర్ ప్రభాకర్ని వెంటాడండి, అక్కడ అనిత అనే ముసలిదుంటుంది, నిర్దాక్షిణ్యంగా చంపి పారేయండి. అనితనే కాదు, ఈ కేసుకు సంబంధించిన ఎవ్వరిని ప్రాణాలతో ఉంచొద్దు, చివరికి స్వాతిని కూడా. సార్, అమ్మాయి గారిని కూడానా? ఒకడన్నాడు. షటప్, పెంచిన మమకారం ఇప్పటివరకు నా చేతులకి బంధనాలు వేసింది. ఆ బంధనాలే నాకు ఉరితాడుగా మారుతుంటే సహించలేను. ఇప్పుడు ఎవరికి ఎవరు ఏమవుతారో అనేది మర్చిపోండి, వెళ్ళండి. అవసరమైతే బాంబులు కూడా తీసుకువెళ్ళండి. బాంబులు తయారు చేయడంలో స్పెషలిస్టు ఖాదర్ ఖాన్. సుదర్శన్ రావు జరిపే మారణ హోమాలకు, మారణకాండలకు అతని బాంబులే కారణం.
సుదర్శన్ రావు ఎత్తుగడలు తెలిసిన లాయర్ ప్రభాకర్ అనితను జడ్జిగారి రక్షణలో హాస్పిటల్లో ఉంచాడు. పోలీస్ కాపలా అరేంజ్ చేయబడి ఉంది. అయితే సుదర్శన్ రావు మనుషులు దేనిని లెక్క చెయ్యరు. అనుకున్నది సాధించడం కోసం యమదూతల్లా ముందుకు కదిలారు. హలో హలో పోలీస్ స్టేషన్. ఎవరో దుండగులు మా హాస్పిటల్ మీద దాడి చేసి అల్లరి చేస్తున్నారు. రోగుల్ని చావగొడుతున్నారు. ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడటం లేదు వాళ్ళు. పోలీసులకి ఫోన్ చేశారెవరో. ఆ ఫోన్ కాల్ సూపరింటెండెంట్కి కూడా వెళ్ళింది. హాస్పిటల్లో హాహాకారాలు, కేకలు, అరుపులు, చావు కేకలు, ఆర్తనాదాలు. ఆ హాస్పిటల్లోనే ఉన్నాడు శశాంక. అతనికి అంతా అర్థమైంది. లేని శక్తిని కూడదీసుకొని అనిత కోసం వార్డులన్నీ గాలించసాగాడు. అప్పటికే సుదర్శన్ రావు పంపిన దుండగులు హాస్పిటల్ని చిందరవందర చేశారు. కానీ అనిత ఎవరో వారికి ఇంకా తెలియలేదు. శశాంక పోలీస్ బందోబస్తు ఉన్న గదికి వెళ్ళాడు. ఆ గదిలోనే అనిత ఉంది. పోలీసులను కూడా లెక్క చేయకుండా అనితని భుజాన వేసుకొని వెనకదారి గుండా బయటకు వచ్చేశాడు శశాంక. అటుగా వస్తున్న ఒక టాక్సీని ఆపి అందులో అనితతో సహా హైకోర్టు న్యాయాధిపతి ఇంటికి బయలుదేరాడు. అనిత ఎవరో తెలుసుకోలేక చెయ్యవలసిందంతా చేసి పారిపోయారు దుండగులు. కానీ ఎలా తెలిసిందో ఒక టాక్సీలో శశాంక్ అనితను తీసుకువెళ్తున్నాడని ఆ దుండగులు తెలుసుకుని జీప్లో బయలుదేరారు. శశాంక గూండాలతో నిండిన జీప్ తనని అనుసరిస్తోందని గ్రహించాడు. అప్పటికే శక్తినంతా కోల్పోయాడు శశాంక. ఆఖరి క్షణాలను గడుపుతోంది అనిత. దగ్గుతెర, రక్తం, ఛాతీ ఎగిరెగిరి పడుతోంది. డొక్కలు కొట్టుకుంటున్నాయి. కళ్ళు తెల్లబడ్డాయి. ఎగశ్వాస ఎక్కువైంది. శశాంక మనసులో ఓ ఆలోచన. ఆ దుండగుల బారి నుండి తప్పించుకోవడానికి చక్కటి ఆలోచన. ట్యాక్సీని అక్కడున్న దగ్గరలో ట్యాక్సీ స్టాండ్ వద్ద ఆపించాడు. జోగారావు కనిపించాడు ముందుగా. శశాంకం చూసి గురువు అంటూ పరిగెత్తుకుంటూ వచ్చాడు. విషయాన్నంతా క్లుప్తంగా అర్థమయ్యేలా చెప్పాడు శశాంక. మరు నిమిషంలోనే ట్యాక్సీ డ్రైవర్లందరూ సిద్ధమయ్యారు. ట్యాక్సీలన్నీ బయలుదేరాయి. ఆ ట్యాక్సీల మధ్యన ఉంచి శశాంక అనిత ఉన్న ట్యాక్సీలు అన్నీ వేగంగా పరిగెత్తుతున్నాయి. దుండగులకు అయోమయమైంది. ఏ ట్యాక్సీలో శశాంక ఉన్నాడో అర్థం కాని అయోమయ స్థితి. అందుకు కారణం ట్యాక్సీలన్నీ ఒకేలా ఉండటమే. శశాంక ఉన్న ట్యాక్సీ జడ్జి గారింటికి వెళ్ళిన వెంటనే మిగిలిన ట్యాక్సీలన్నీ వెనుదిరిగి జీప్ వెంట పడ్డాయి. సుదర్శన్ రావు ఏర్పాటు చేసిన కిరాయి గూండాలకి ట్యాక్సీ డ్రైవర్లకి మధ్య యుద్ధం ప్రారంభమైంది. ఈలోపు స్వాతి తన స్నేహితులందరినీ ఏకం చేసుకుని లాయర్ ప్రభాకర్ సాయంతో కోర్టుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. సుహాసిని కిడ్నాప్ చేసిన సుదర్శన్ రావుని ఎదిరించి ఆమెను కాపాడటానికి వెళ్ళిన పోలీస్ సుహాసిని కాపాడి అతను ప్రాణాలు వదిలాడు. సుహాసిని ప్రాణాలతో బయటపడి తిన్నగా లాయర్ ప్రభాకర్ని కలుసుకుంది. ఆ తర్వాత కోర్టులో చావు బ్రతుకుల మధ్యలో ఉన్న అనిత సాక్ష్యం బాగా ఉపయోగపడింది. దేవకి డైరీలు పరిశీలించిన మీదట దేవకితో చాలా రోజులుగా అక్రమ సంబంధం పెట్టుకుని ఆమెను చంపడానికి సిద్ధమైనట్లు రుజువైంది. దేవకికి సుదర్శన్ రావు గత జీవితం గురించి తెలియదని డైరీలో రాసుకుంది. ఫోటోలో కనిపించే సాక్ష్యాలు కూడా నిజమైనవేనని రుజువైంది. 20 సంవత్సరాల క్రితం సుదర్శన్ రావు నాశనం చేసిన పృథ్వీరాజ్ కుటుంబం గురించి కూడా కోర్టుకి అనిత ద్వారా తెలిసింది. ఆ తర్వాత లాయర్ ప్రభాకర్ కుటుంబీకులను కూడా అనిత సాయంతో విషం పెట్టి చంపించినట్లు అనితే స్వయంగా ఒప్పుకొని ఆఖరిసారిగా వచ్చిన దగ్గుతెరతో ఉక్కిరి బిక్కిరి అయ్యి ఆఖరి శ్వాస వదిలింది. మరుసటి రోజు జైల్లో సుదర్శన్ రావు ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకుముందే కోర్టు అతనికి 302 సెక్షన్ అమలుపరచమని యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. లాయర్ ప్రభాకర్ తన ఇంట్లో విరగబడి నవ్వుతున్నాడు. అందుకు కారణం అతనికి మాత్రమే తెలుసు. దేవకిని చంపింది సుదర్శన్ రావు కాదు, లాయర్ ప్రభాకర్. స్వాతి, శశాంక లాయర్ ప్రభాకర్కి కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చారు. నాకు కృతజ్ఞతలు చెప్పవలసిన అవసరం లేదు. ప్రతీకారం నేను నెరవేర్చుకున్నాను. సుదర్శన్ రావుని నా చేతుల మీదుగా జైలుకు పంపించి ఉరికంబానికి వేలాడేలా చెయ్యాలనుకున్నాను. దట్స్ ఆల్. ఇక ఈ నల్లకోటికి గుడ్ బై. ఎందుకంటే నేను నేరస్తుడినే గనక. గుడ్ బై టు ఆల్. విస్కీ తాగుతూ ఇంటి నుంచి వెళ్ళిపోయాడు లాయర్ ప్రభాకర్. ఆ వెళ్ళిపోవడం తర్వాత మళ్ళీ ఎప్పుడూ ఎవరికీ కనిపించలేదు. ఆయన ఏమైపోయాడో కూడా ఎవరికీ తెలియదు. సమాప్తం. సస్పెన్స్ థ్రిల్లర్ నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుద్దాం.